శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన 6వ మణికంఠ, తోకాడ చరణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగిందని, ఆ విషయంపై తాము సంతోషంగా ఉన్న సమయంలో ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానన్నారు. తన వంతుగా వారి కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నానని తెలిపారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలనన్నారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు. ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమన్నా వెళ్ళొచ్చాను. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ 2 ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. థ్యాంక్ యూ సార్. పక్కన పెడితే ఇంత టెన్షన్లో కూడా సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో ప్రెస్ మీట్లలో చాలా జోష్గా కనిపిస్తూ ఆడియన్స్ సేవ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంత ఒత్తిడిలో కూడా మీరు సినిమాను ప్రేక్షకులకు తీసుకురావడానికి మీకు మోటివేషన్ దాకా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ ఫోర్స్ కాకుండా ఇంకేముంది? నాకు అదే మెయిన్. అంటే మనకు ఎలా ఉంటుంది, మార్నింగ్ లేస్తాము, రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఫ్యామిలీ ఇస్తుంది, పిల్లలు ఇస్తారు, స్నేహితులు ఇస్తారు, మన ప్రొఫెషన్ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ని నేను అన్నిటితో పాటు ఆ ప్రొఫెషన్ ఎక్కువ లవ్ చేసి ఎస్ ఐ వాంట్ కమ్ బ్యాక్. నేను ఎందుకు సక్సెస్ పర్సంటేజ్ లాస్ట్ 5 yearsలో తగ్గిపోయిందనే దానికి సినిమాల మీద పనిచేస్తూ ఆ ఎనర్జీ తెచ్చుకుంటూ చేయడం. ఈవెంట్లో మీరు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయన్నమాట ఈవెంట్లో. అంటే పొలిటికల్గానా ఎట్లా? అది మీరు సినిమా చూసినప్పుడే మీరు అది థ్రిల్ ఫీల్ అవుతే బాగుంటుంది.